విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ కళాశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ ను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా సుజాత, పీకే సిరాజ్, హెడ్ రిటైర్డ్ ఆపరేషన్స్ సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గవర్నమెంట్ కళాశాల ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ ను మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ మల్బార్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేసి వారిని ప్రోత్సహించడం ముదాహమని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం మల్బార్ ట్రస్ట్ రిటైల్ ఆపరేషన్స్ హెడ్ పీకే సిరాజ్ మాట్లాడుతూ మల్బార్ ట్రస్ట్ ద్వారా సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 6 ప్రాంతాల్లో మల్బార్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాల భాగంగా బాలికల విద్య కోసం సుమారు 3 కోట్ల రూపాయలను స్కాలర్షిప్ల రూపంలో అందించినట్లుగా తెలిపారు. 113 నగరాల్లో నిరాశ్రయులకు పేదవారికి ఫుడ్ అందిస్తున్నామని, నిరాశ్రయులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెడ్ మార్కెటింగ్ రాకేష్ కుమార్, మురళీకృష్ణ, బాయన తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ సంస్థలన్నీ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దాదాపు 33 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి కృషి మనం అందరూ కూడా అభినందించాల్సిన విషయం. ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకున్న విద్యార్థినులకి 2800 మంది విద్యార్థులకి ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మనం 5% వాళ్ళు ఇవ్వటం అనేది చాలా సంతోషం. ఈ సంవత్సరం 200 కోట్లు పేద విద్యార్థులకు, అలాగే వాళ్ళ వైద్యానికి, వాళ్ళ ఆకలి తీర్చడానికి, అలాగే త్రాగునీటి అవసరాలకు కూడా ఖర్చు పెడతామని వాళ్ళు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధానాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం అని స్టార్ట్ చేశారు. ఈ విధానంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయితే చాలామంది పేదవాళ్ళకి ఈరోజు చాలా రకాలుగా అవసరాలు తీర్చడానికి ముందుకు రావచ్చని ఇక్కడ నేను కానీ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు కానీ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంవత్సరాలుగా దాదాపు 20 రాష్ట్రాల్లో 1500 ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా మనం అభినందించాలి. మల్బార్ సంస్థ వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మన కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల విద్యార్థులకు సుమారు 2800 మందికి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రపంచంలో అనేక చోట్ల వాళ్ళు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు స్పెండ్ చేసి పేదవారికి, అవసరమైన వారికి వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతను తీసుకోవడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. నేను వారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అని చెబుతూ ఉన్నారు, P4 యాక్టివిటీ, కొన్ని కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని కూడా అవగాహన పరుచుకుని ఆ కార్యక్రమం చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి 10,000 ఇస్తే అది పరిపూర్ణం కాదు. కానీ కుటుంబంలో ఉన్న పిల్లలు మొత్తం వాళ్ళ సంవత్సరానికి కావాల్సిన అవసరాలని మనం తీర్చగలిగితే వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధి చెందిన ద్వారా కుటుంబాలు ఆ పేదరికం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టమని రిక్వెస్ట్ చేశాను. ఏదేమైనా కూడా వారు చేస్తున్న 200 కోట్ల రూపాయలు వాళ్ళ లాభంలో ఇవ్వటం అంటే అది సామాన్య విషయం కాదు. పెద్ద సంస్థ, ఆ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా అనేక మందికి సేవ చేసే స్థితికి ఆ కంపెనీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాకేష్ కుమార్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి మార్కెటింగ్ హెడ్. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఈరోజు ఈ చారిటీలో భాగంగా ఉమెన్ ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఆల్ ఓవర్ ఇండియాలో 33,000 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో 2,800 స్టూడెంట్స్కి అక్రాస్ మా 22 షోరూమ్స్ నుంచి కూడా ఈ స్కాలర్షిప్స్ని మేము 2.52 crore బడ్జెట్తో ఈ స్కాలర్షిప్స్ని అనౌన్స్ చేయడం జరిగింది.
అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్ కింద దేశవ్యాప్తంగా కూడా 1,05,000 మందికి ప్రతిరోజు భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది. అలాగే గ్రాండ్ మా హోమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే లేడీస్ వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయారో లేకపోతే కుటుంబానికి దూరంగా ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి వైద్యము ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ బెస్ట్ సర్వీస్ ఇస్తూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసే విధంగా గ్రాండ్ మా హోమ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇలాంటి వైద్య విద్య ఇలాంటి రంగాల్లో మా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా వంతు కృషిగా ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. మరొకసారి మలబార్ గోల్డెన్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం రానున్న ఫైనాన్షియల్ ఇయర్ గాను 2026-27కి 200 కోట్ల రూపాయల చారిటీని మేము ఈ అన్ని కార్యక్రమాల్లో స్పెండ్ చేయడానికి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరొకసారి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫున మా పత్రికా విలేకరులకు ఈరోజు స్కాలర్షిప్స్ అందుకుంటున్న అందరు స్టూడెంట్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ.